ప్లాజా వద్ద 369 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగిందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. 2 కార్లలో గంజాయి వెళ్తుందన్న సమాచారం రావడంతో నక్కలపల్లి పోలీసులు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టినట్లుగా వెల్లడించారు. అయితే పోలీసుల తనిఖీలు గమనించిన స్మగ్లర్లు వెదుళ్లపాలెం వద్ద యూటర్న్ తీసుకుని వెళ్తుండగా వారిని వెంబడించినట్లుగా చెప్పారు. ఈ క్రమంలో వారి ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైనట్లుగా పేర్కొంది. దీంతో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న వాహనదారుడు వై శ్రీనివాసరావుకి తీవ్రంగా గాయాలయ్యాయన్నారు. గాయాలైన శ్రీనివాసరావు నక్కలపల్లి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అయితే ఒక కారు డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. పట్టుకున్న 2 కార్లలో డిక్కీలో గంజాయి ఉందని, ఆ గంజాయి 369 కేజీలుగా ఉన్నట్లుగా గుర్తించామన్నారు. 2 కార్లు, ఒక సెల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగిందని, ఒక డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అనంతరం ఇంత చాకచక్యంగా వాహనాలు చేసి పట్టుకున్న నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్ఐ సన్నీ బాబులతో పాటుగా స్టేషన్ సిబ్బందిని అభినందించారు. మన టోల్ గేట్ దగ్గర నక్కపల్లి టోల్ గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు సిబ్బంది అంతా కూడాను. చేస్తుండగా మా చెకింగ్ అని చూసి ముందుగా వెదులపాలెం జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా మేము ఏదైతే వెహికల్స్ 2 కార్లు సస్పెక్ట్ చేసి వాటి కోసం చెక్ చేస్తున్నామో ఆ 2 కార్లు కూడా అక్కడ యూటర్న్ తీసుకొని తిరిగి వచ్చేస్తున్నాం. ఇమీడియట్ గా మా సిబ్బంది అంతా కూడా వెంటనే వాటిని చేర్చేయడానికి వెనకాల వెహికల్స్ తో బయలుదేరడం, వాటిని చేర్చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక వెహికల్ అది ఏమైందంటే అక్కడ ఒక వెదులపాలెం జంక్షన్ దగ్గర ఒక 2 వీలర్ని హిట్ చేసింది. ఆయన వైపు అయిన శ్రీనివాసరావు అని చెప్పేసి ఆయన్ని హిట్ చేసి అక్కడ ఆపకుండా ఆ బండిని అక్కడ వదిలేసి ఆయన పారిపోయాడు, డ్రైవర్ పారిపోయాడు. 2వ వెహికల్ ని మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం జరిగితే